హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం జనరేషన్స్గా దశాబ్దాలుగా పాలకులు చేసిన తప్పులకి, రాజకీయ వ్యవస్థ దాన్ని నడిపే నాయకులు చేసిన తప్పులకి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది చూసి, ప్రజలు నష్టపోవడం చూసి, ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు చూసామండి ఇలాంటివి. దాంట్లో భాగంగా ఇది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దాంట్లో కష్ట నష్టాలని చూసిన వాడిని. దాంట్లో ఏమేమి తప్పులు జరిగినాయి, లేదంటే ఎందుకు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయాం, ప్రజలకు ఎందుకు సేవ చేయలేకపోయాం, వీటన్నిటి వల్ల నాకు దానికంటే ముందు నేను స్థాపించిన ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫర్ సిపిఎఫ్ అనేది, నేను అది స్థాపించినప్పుడు నాకు చాలామంది రకరకాల వయసులు గల వాళ్ళు, డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీ నుంచి మహిళలు కానీ, యువకులు కానీ, మేధావులు కానీ, వీళ్ళందరూ నేను కలవడం జరిగింది. కాకపోతే వీళ్ళెవరికి పొలిటికల్ అనుభవం లేదు, కానీ రాజకీయాల పట్ల సమాజానికి ఏదో చేయాలి, ఒక బలమైన పౌర సమాజం కావాలి. తప్పులు జరుగుతున్నప్పుడు రాజకీయ వ్యవస్థ కానీ, రాజకీయ పార్టీలు కానీ, కొన్ని తప్పులు జరుగుతున్న, ప్రజలకు నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నప్పుడు, తప్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడానికి లాలూచి పడకుండా ఒక సమస్యని ఉన్నట్టుగా మాట్లాడగలిగే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. నేను అలాంటి వ్యక్తులందరూ నేను సిపిఎఫ్ స్థాపించినప్పుడు నేను చూశాను. తర్వాత మళ్ళీ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ ఎక్కడో స్టార్ట్ చేసినా కానీ ఎక్కడో దాన్ని సరైన విధానం ముందుకు తీసుకెళ్ళారు.